అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను థంబ్‌నెయిల్ ఎందుకు అలా పెట్టాను, ఈ వీడియోలో చెప్పబోతున్నటువంటి అంశాలేంటి అనేది మీకు వివరిస్తూ చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. సో మీకు తెలుసు, ఏ విశేష పర్వదినం వచ్చినా మన ఛానల్ తరపున సాధ్యమైనంత వరకు నేనైతే బిఫోర్గానే పూజా విధానం అనేది పెడుతూ ఉంటాను. అది గత 2 ఏళ్లుగా నేను అందరికీ అందిస్తున్నటువంటి విషయం తెలిసిందే. కానీ ఈసారి అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ చాలా శుభకరమైనవే కానీ మారాయి. సో దానివల్ల నేను అందిస్తున్నటువంటి వీడియో కొత్తగా కనిపించబోతోందనమాట. సో ఆ విశేషాలు ఏంటి తెలుసుకునే ముందర మనకున్నటువంటి విశేష పర్వదినం అయితే ఇక మాఘమాసం స్టార్ట్ కాబోతోంది. మనకి జనవరి 30వ తారీఖు నుంచి మాఘమాసం అనగానే మనకి మొట్టమొదటిగా కొంచెం ఆధ్యాత్మికంగా గత 3-4 ఏళ్లకు పైగా ఎవరికైతే అవగాహన వచ్చిందో వాళ్ళందరికీ తెలుసు, నవరాత్రులతో ప్రారంభమవుతాయి. అది కూడా సాక్షాత్ సరస్వతీమాత తాంత్రిక రూపమైనటువంటి రాజశ్యామల అమ్మవారి ఆరాధన మనం ఈ 9 రోజుల పాటు చేసుకుంటాం. చాలా సులభమైనటువంటి నిత్య పూజా విధానంతో పాటుగా ఒకవేళ 9 రోజుల పాటు చెయ్యలేం, మొదటిసారి చేస్తే ఎలా, ఎవరు చెయ్యొచ్చు, ఎలా చేయాలి వంటి విధానాలతో ఈ వీడియో ఉండబోతోందండి. మొట్టమొదటిగా మీ అందరికైతే ఒక విషయం తెలియజేస్తాను. ఈ వీడియోలో నేను పూజా విధానం చూపించడం లేదండి. నేను అమ్మవారి పటం సిద్ధం చేసుకోవడము, పూజకు కావలసినవన్నీ చుట్టూ పేర్చుకొని ఇంకా కాసేపట్లో పూజ ప్రారంభిస్తాను అనగా నేను ఒక శుభవార్త విన్నాను. ఆ శుభవార్త అనేది మా కుటుంబంలో అశౌచం అనమాట. అంటే శుభ అశౌచమే 12 రోజుల పాటు మైలు కింద. సో అదేంటి అనేది మీకు చెప్తూ ఉంటాను. అంతకన్నా ముందు చెప్పేటువంటి విషయం ఏంటంటే, పూజా విధానం కోసం మాత్రమే ఎలా చేసుకోవాలి అనేటువంటి వివరాలు తెలుసుకోవాలంటే కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసి పెడుతున్నాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. గత 2 ఏళ్లుగా నేను అందించిన పూజా విధానాన్ని. అండ్ ఇక్కడ మీరు చూసేటువంటి అమ్మవారి రూపం గత 10 ఏళ్లుగా మా ఇంట్లో పూజలు అందుకుంటున్నటువంటి రాజశ్యామల అమ్మవారు. మన ఛానల్ని నేను ఎప్పటి నుంచి ఛానల్ పెట్టానో అప్పటి నుంచి ఫాలో అయ్యే అందరికీ తెలుసు, మా పూజా మందిరంలో అమ్మ నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రధాన దేవతగా మా పూజా మందిరంలో రాజశ్యామల అమ్మ కొలువై ఉంటారు. అంటే ఏదో సంవత్సరంలో వచ్చేటువంటి మాఘమాసంలో మాత్రమే మేము చేసుకునే నవరాత్రులు కాదు, మా వరకు అంటే మా ఫ్యామిలీ వరకు మేము ప్రతినిత్యం కూడా అమ్మ ఆరాధనలోనే ఉంటామన్నమాట. సరే, నవరాత్రులకు సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి విశేషాలు చెప్తాను. అంతకన్నా ముందు ఇక్కడి నుంచి మీకు నేను ముగ్గు రూపంలో మాత్రమే వివరాలు అందించగలుగుతున్నాను. కాబట్టి మీరు తప్పకుండా వినండి. చూశారు కదా, షూట్ కోసం అని చెప్పేసి పూజా మందిరంలోంచి అమ్మ పటాన్ని బయటకు తెచ్చి హాల్లో షూట్ చేయడం ఇష్టం లేక పూజా మందిరంలోనే జస్ట్ అరేంజ్మెంట్స్ అంతా చేసుకున్నాను. ఇలా ముందుగా వీడియో అంతా షూట్ చేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేసి మీకు నేను పూజా విధానం వీడియోగా ఏ పర్వదినంకైనా అందిస్తూ ఉంటానన్నమాట. ఇంకా కాసేపట్లో అమ్మకి దండ వేసి మిగతాదంతా క్రతువు మొదలు పెడతాను అనగా ఈ వీడియోలో అప్రస్తుతమే, కానీ రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి నా సంతోషకరమైనటువంటి విషయాన్ని కూడా మీతో చెప్పి పూజా విధానంలోకి వెళ్ళిపోదాం. దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో అయితే మాత్రం నెక్స్ట్ మీకు పెడతానండి నేను. సో ఎందుకు ఇలా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది, ముగ్గుతో మాత్రమే ఈ వీడియో అందించడానికి కారణం ఏంటంటే, మా ఇంట మహాలక్ష్మి పుట్టిందనమాట. శుక్రవారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పుట్టిందనమాట. దశమి తిథి రోజున బంగారు తల్లి. సో అందుకనేసి ఇంకా ఒకటే మా ఇల్లు కాబట్టి, ఇంకా మా మరిది కాబట్టి మీకు తెలుసు కదా, అశౌచం అనేది ఉంటుంది 11 రోజుల పాటు. 12వ రోజున శుద్ధి చేసుకొని మిగతా క్రతువులు చేయాలి. ప్రస్తుతం నేను రాజశ్యామల అమ్మవారి నవరాత్రులకు సంబంధించి ఒక నిత్య పూజలాగే విధానం అందించాలి అనుకుంటున్నాను. సో పూజ అయితే చూపించలేకపోతున్నాను, కారణం చెప్పాను కాబట్టి. సో మిగతా వివరాలు నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్డ్గా మీకు అందిస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే, అంతకుముందే షూట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ముగ్గు ద్వారా నేను చెప్పాలనుకున్నటువంటి వివరాలన్నీ కూడా చెప్తానండి. ఎప్పట్లాగే ఈ వీడియోను కూడా మీ లైక్తో సబ్స్క్రిప్షన్తో ఆదరిస్తారు అని కోరుకుంటూ, మనకైతే జనవరి 30వ తారీఖు ఈ 2025లో నవరాత్రులు, మాఘ నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులుగా పిలుస్తాం. అవి స్టార్ట్ అవుతున్నాయండి. ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా మనకి నవరాత్రులు ఉన్నాయన్నమాట. జనవరి 30తో మొదలు పెడితే 7వ తారీఖు వరకు. అయితే ఈ వీడియో ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు అయితే మీతో చెప్పాలి అనుకుని నేను షూట్ ప్రారంభించడం జరిగిందనమాట. అంటే లాస్ట్ ఒక 3 ఏళ్లుగానే మనం మన ఛానల్లో అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల పూజా విధానం కావచ్చు, నేను ఎలా చేసుకుంటున్నాను అనేవి కావచ్చు, ప్రతిదీ అందిస్తూ వస్తున్నాను. అండ్ ఇంతకు ముందు కూడా మీతో చెప్పడం జరిగింది, ఆధ్యాత్మికంగా ఏడాదికేడాది పెరుగుతున్నప్పుడు, మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు, ప్రతి పర్వదినాన్ని వినియోగించుకుంటూ ఉన్నప్పుడు మనం చేసే విధానాల్లో కూడా మార్పు రావాలి. అసలైనటువంటి భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆయా పర్వదినాల్ని కావచ్చు, మాసాల్ని కావచ్చు మనం ఎలా వినియోగించుకోవాలి, భౌతికంగా మనం లాక్ అయిపోకుండా
మానసికంగా దైవానికి ఎలా దగ్గర అవ్వాలి, ఏ విధంగా ఆయా దేవతల ఆరాధనలో మనం దైవానికి దగ్గర కాగలుగుతాము అనేటువంటి విధానాలు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మీకు చెప్తూ వస్తున్నాను. నాకేదైతే మనసుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనిపిస్తోందో అవే మీతో వీడియోల రూపంలో పంచుకుంటూ ఉన్నాను. మీకు కింద ఇచ్చినటువంటి లింక్స్లో గత సంవత్సరం, ఆ క్రితం సంవత్సరం వీడియోలు చూసినప్పుడు అప్పుడే పూజ ప్రారంభించాలి అనుకునే వారి తపన ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక ఏడాది గడిచినప్పుడు ఏం నేర్చుకున్నాం, మరొక ఏడాది గడిచినప్పుడు మన విధానాలు ఎలా మారుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా నేను ఈ వీడియోస్ని పెట్టడం జరుగుతోందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉండేటువంటి విజువల్ని మీకు చూపించేసి ఇదే అని చెప్పి నేను పెట్టేయచ్చు, కానీ నా మనసు అస్సలు అలా ఒప్పుకోదు. ఒకవేళ అలా పెడతానేమో అనేటువంటి భయంతోనే ఇవాళ చేసినటువంటి షూట్ విజువల్స్ అన్నీ ఇవాళే డిలీట్ చేసేస్తాను. నా మొబైల్లో సేవ్ చేసుకోవడం కానీ ల్యాప్టాప్లో దాచుకోవడం లాంటివి ఏవి చెయ్యను అనమాట. జస్ట్ ఫోటో కింద మాత్రమే అప్పుడప్పుడు దాచుకుంటాను. అందుకే ఎప్పటికప్పుడు మన భావాలు ఎలా మారుతున్నాయి, ఆధ్యాత్మికంగా ఒక్కో అడుగు ఎలా పైకి ఎక్కగలుగుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, పూజలు అంటే భౌతికంగా ఉండే ఈ పుష్పాల వరకు ఇవే నచ్చుతాయి, ఈ చీరలే కట్టుకుంటాం, ఈ నైవేద్యాలే పెడతాం వరకు ఆగిపోతామా, లేదా దైవానికి దగ్గర అయ్యేటువంటి మార్గాలు ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన, మన జీవన శైలి ద్వారా ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలి అనేటువంటిది నేను తెలియజేస్తూ, నేను ఉన్నంతలో ఆచరిస్తూ మీకు చెప్పాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రతిసారి ఫ్రెష్గా ప్రతి పర్వదినాన్ని మీకు అందిస్తూ ఉంటానండి. మీ అందరికీ ఈ పాటికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. రాజశ్యామల అమ్మవారు అంటే సాక్షాత్ సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే రాజశ్యామల అమ్మవారు. మన లలితా పరమేశ్వరి అమ్మవారికి మంత్రిణీ దేవత, అంటే సలహాలు, ఒక తెలివైనటువంటి విధానంతో యుద్ధంలో ఏ విధంగా జయించాలి అనేటువంటి ప్రణాళికను అందించేటువంటి దేవతామూర్తి అనమాట. అమ్మను మనం ఆరాధన చేశాము ఈ 9 రోజులు అంటే మనం ఏ కళల్లో అయితే ఉన్నామో, ఈరోజు నేను ఒక వీడియో అందించగలుగుతున్నాను అంటే నాకు ఒక టాలెంట్ ఉండగలుగుతుంది. నేను జాబ్ చేస్తున్నాను అంటే నాకు ఒక టాలెంట్, ఇంట్లో ఒక గృహిణిగా తన ఇంటిని నడుపుతోంది అంటే ఆ గృహిణికి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది, వ్యాపారం చేసే వరకు ఒక టాలెంట్. అవన్నీ కూడా సరస్వతీ కటాక్షం అని అంటారండి. కాబట్టి మనకి అమ్మ ప్రసాదించినటువంటి ఆ విద్యకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అమ్మకి చాలా సులభంగా చేసుకునేటువంటి ఆరాధనే ఈ మాఘమాసంలో మనం ఫస్ట్ పాడ్యము నుంచి మొదలుపెట్టి చేసేటువంటి ఆరాధనే ఈ గుప్త నవరాత్రులు అన్నమాట. ఇక్కడ మనకి 2 రకాల విధానాలు ఉంటాయి. ఏదైనా ఒక సంకల్పం కోసం, మన విద్యలో కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, లేదా మనకి రిలేటెడ్గా ఉండేటువంటి ఏ సమస్య కోసమైనా అమ్మ పరిష్కారం చూపించాలి అనేటువంటి మార్గంలో మనం శరన్నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలా నిష్టగా కలశం అవి పెట్టుకొని నియమాలకు, నిబంధనలకు కట్టుబడి ఎంతో నిష్ఠాగరిష్టాలతో చేసేటువంటి విధానం ఒకటి. ఇక 2 నిత్య పూజా విధానంగా మనం కొన్ని కారణాల వల్ల ప్రతిరోజు దీపం పెట్టలేకపోవచ్చు, కొన్ని కారణాల రీత్యా, జీవన శైలి రీత్యా కొంతమందికి ప్రతిరోజు ఆరాధన చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఉదయం సాయంత్రం ఒక ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకుని చక్కగా దీపారాధన అనేది ప్రతిరోజు పూజా మందిరంలో చేసుకుని మన ఇంట్లో లక్ష్మీ అమ్మ ఉన్నా, లలితమ్మ ఉన్నా, పార్వతిగా ఉన్నా, దుర్గగా ఉన్నా, సరస్వతిగా ఉన్నా, ఏ రూపంలో అమ్మ ఉన్నా, లేదా సరస్వతి అమ్మవారి పటమే తెచ్చిపెట్టుకోను, ఏ రూపంలో అమ్మ కనిపిస్తున్నా వారిలో సరస్వతిని చూసుకుంటూ చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని చక్కనైనటువంటి మనసు శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మను అష్టోత్తర శతనామాలతో రోజుకొక స్తోత్రం చదువుకోవచ్చు, రోజుకొక విధంగా, లేదంటే శ్యామల దండకాలుంటాయి, శ్యామల అష్టకాలుంటాయి, సరస్వతి అష్టకాలుంటాయి, సరస్వతి మంత్రం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఓం ఐం మహాసరస్వత్యై నమః అనేటువంటి నామమైన, లేదా అన్నిటికీ కూడా మూలమైనటువంటి ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్ర జపంతో గడిపితే గనక మనం ఈ నవరాత్రుల ఫలాన్ని, అంటే అమ్మ ఆశీర్వాదాన్ని చక్కగా పొందొచ్చండి. మనం కలశం, అఖండ దీపం వంటివి పెట్టుకొని నిష్టగా చేసినా, ఏమీ లేకుండా ఒక నిత్య పూజగా చేసి ఒక జపంతో అమ్మకు దగ్గరైనా మన భక్తి, నమ్మకం, విశ్వాసం ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఎంత చక్కగా చేసుకున్నామో అనేదే ఫలితాన్ని, అంటే అమ్మ ఆశీర్వాదాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ మనకి 9 రోజులు కుదరటం లేదు అని అనుకుంటే గనక మొదటి రోజు చక్కగా పూజ చేసుకోవచ్చండి. మొదటి రోజులు కుదరలేదు అనుకుంటే అన్ని నవరాత్రులాగే మీ అందరికీ ఇప్పటికే అవగాహన వచ్చి ఉంటుంది. లాస్ట్ 3 రోజులు అష్టమి, నవమి, దశమి, లేదా సప్తమి, అష్టమి, నవమి, దశమి లేదు అంటారా, ఈ 9 రోజుల్లోనే ఇంకా పర్వదినాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2వ తారీఖు తీసుకుంటే వసంత పంచమి,
సరస్వతి అమ్మే సాక్షాత్ రాజశ్యామల అమ్మవారే కాబట్టే మనకి వసంత పంచమి అమ్మ జన్మదినం కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది. ఇవన్నీ కాస్త మనం ఆధ్యాత్మికంగా గమనిస్తే ప్రతిదీ కూడా పట్టు దొరుకుతుందండి. ఇక ఫిబ్రవరి 4వ తారీఖు తీసుకుంటే రథసప్తమి, సూర్య భగవానుడు పుట్టినటువంటి రోజు అనమాట. నాకు తెలిసినంత వరకు మేము హోమాలు చేయించుకునేటప్పుడు మా గురువర్యులు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి గ్రహానికి మనకు అధిదేవత ఉంటారు అనేటువంటి విషయం మనకు తెలుసు కదండి. ఇప్పుడు కుజుడు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అని, రాహు ఉంటే దుర్గమ్మ అని చెప్పేసి ఇలా, అలాగే మనకి సూర్య భగవానుడికి సంబంధించి అధిదేవత ఎవరు అంటే రాజశ్యామల అమ్మవారు అనమాట. అంటే సాక్షాత్ సరస్వతి అమ్మవారు అనమాట. అందుకే మాఘమాసం అనగానే సూర్య నమస్కారాలు కూడా చాలా ప్రత్యేకం. సూర్య భగవానుడు పుట్టినటువంటి మాసము ఇదే. సప్తమి కూడా శుద్ధ సప్తమి మనకి నవరాత్రుల్లోనే వస్తుందన్నమాట. ప్రతిదీ అందుకేనండి, భౌతికంగా ఏ పుష్పం పెట్టామా, ఏ చీర కట్టామా, ఏ నైవేద్యం పెట్టామా అనేది కాకుండా ఆయా పర్వదినాల్లో ఎంతవరకు జపం చేసుకోగలుగుతాం, నామస్మరణలో గడపగలుగుతాం, ఐహికమైనటువంటి విషయాల మీద కాకుండా మానసికంగా దైవాన్ని మనసులో తలుచుకొని ఎంతవరకు దగ్గర కాగలుగుతాము అనేవి అసలైనటువంటి ఫలితాలు ఇస్తాయన్నమాట. ఇక అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం అయితే రోజు పానకం పెట్టొచ్చు, లేదా ఈ విశేష పర్వదినాల్లో, ఈ 9 రోజుల్లో వచ్చే విశేష పర్వదినాల్లో బెల్లం అన్నం నైవేద్యంగా చేసి పెట్టొచ్చు. ప్రతిరోజు పానకం ఒక తమలపాకు మీద తేనె వేసి పెట్టి అది పిల్లలకి తినిపిస్తే చక్కగా సరస్వతి కటాక్షం కలుగుతుంది. నవరాత్రులకు ఉండేటువంటి నియమాలే ఈ నవరాత్రులకు వర్తిస్తాయి. ఇంట్లో మాంసాహారం లేకుండా చూసుకోవడం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఉపవాసాలు వంటి కఠినమైనటువంటి విషయాలకు పోకుండా రోజుకొకసారి తిని ఒక పూట చక్కగా టిఫిన్ లాంటివి తీసుకుంటూ అమ్మ మీద ఎక్కువ ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి. రోజు పొద్దున్న కాసేపు, సాయంత్రం కాసేపు అమ్మతో గడపండి. శ్రీమాత్రే నమః అని అమ్మ రూపాన్ని, అమ్మ ఆ పాదాల్ని చూడటం కానీ, మీకు నచ్చినటువంటి అమ్మ రూపాన్ని తలుచుకోవడం, లలితా సహస్రనామం, ఖడ్గమాల వంటి స్తోత్రాలు, ఇలా దైవ దర్శనం, టెంపుల్స్కి వెళ్ళండి. టెంపుల్స్కి వెళ్ళినా, లేదంటే లాస్ట్ రోజు కావచ్చు, ఇందులో విశేష పర్వదినాల్లో కావచ్చు, మనకి అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లల తరపున ఎంతోమంది పిల్లల కోసం అడుగుతూనే ఉంటారు. మందబుద్ధులుగా ఉన్నారు, లేదా అతిగా అల్లరి చేస్తూ ఉన్నారు, లేదా ఇంత వయస్సు వచ్చినా మాటలు రాలేదు, లేకపోతే ఉండాల్సినటువంటి వయస్సుకు తగ్గ ప్రవర్తన లేదు అనేటువంటి బాధపడుతూ ఉంటారు కదా. ఈ 9 రోజులు నిష్టగా అన్నాం కదా అని చెప్పి ఉపవాసాలు, తలస్నానాలు అవి కాదండి. ఎంత చక్కగా అమ్మ నామస్మరణలో గడిపి మీ మనసులో ఉండేటువంటి బాధ మొత్తం అమ్మ పాదాల దగ్గర పెట్టేసుకోండి. ఒకే ఒక నామాన్ని పట్టుకోండి. పిల్లల కోసం ఎవరైతే ఈ బాధలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఐం మహాసరస్వత్యై నమః అనేటువంటి ఒక్క నామాన్ని పట్టుకోండి. ఆ నామాన్ని పట్టుకొని అమ్మని 9 రోజుల పాటు విడవకండి. అది జీవితంలో భాగం చేసేసుకుంటే గనక ఆ ఫలితాలు ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా మాటల్లో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శ్యామలమ్మను సాత్వికంగా అంటే మళ్ళీ వేరే అర్థాలు తీస్తారేమో, మనస్ఫూర్తిగా మనం నిత్యం చేసుకునేటువంటి ఒక పూజలాగా ఇంటిని రోజు పరిశుభ్రంగా పెట్టుకుంటూ, బయట ముగ్గు వేసుకొని, ఇంట్లో నిత్య దీపారాధన కింద చేసుకొని, అమ్మకి రోజుకొక రకమైనటువంటి పుష్పమో లేదంటే ఏదైనా మనకు నచ్చినటువంటి పుష్పాలతో, కుంకుమతో కానీ అర్చన చేసుకుంటూ, తలస్నానం అనేది మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రథసప్తం వచ్చినప్పుడు, వసంత పంచమి వచ్చినప్పుడు, లాస్ట్ 2-3 రోజులు కావచ్చు, ఇలా మన ఆరోగ్య సహకారాన్ని బట్టి చేసుకోవచ్చు. గర్భవతులైనా ఎవరైనా మన జీవన శైలికి తగ్గట్టుగా మనం మలుచుకొని మానసికంగా దైవానికి చక్కగా కొలుస్తూ అమ్మవారి ఆరాధన అయితే పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, ముసలివారు, చిన్న పిల్లలు, ముఖ్యంగా విద్యార్థుల్ని, మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల్ని అమ్మకు దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా కూడా రాజశ్యామల అమ్మవారి ఆరాధన అయితే మాత్రం చాలా సులభంగా ఇలా చేసుకోవచ్చు. అమ్మ పటము ప్రింటౌట్లే పెట్టాలని లేదండి. లక్ష్మిగా కావచ్చు, సరస్వతిగా కావచ్చు, దుర్గగా కావచ్చు, లలితా త్రిపుర సుందరిగా కావచ్చు, లేదా మన ఇంట్లో శివపార్వతులు ఉంటారు, వారి ముందర కావచ్చు, ఒక చిన్న కాయిన్ని పెట్టుకొని కుంకుమార్చన చేసుకున్నా మంచిదే. ఎవరైనా అమ్మ ఆరాధన అయితే చేసుకోవచ్చు. ఆటంకం ముందు వస్తే ముందు 3 రోజులు వదిలేయండి, తర్వాత వస్తే తర్వాత 5 రోజులు వదిలేయండి. మనకి 9 రోజుల్లో ఒక్కరోజు కుదిరినా చక్కగా పూజ చేసుకోవచ్చు. అసలు నవరాత్రులే చేసేటువంటి అవకాశం లేదు అనుకున్నాం అనుకోండి, రోజు టెంపుల్కి వెళ్ళండి. కుదిరినంతలో 2 రోజులు 3 రోజులు ఆలయ సందర్శనకు వెళ్ళి అక్కడ దేవతామూర్తిని కూడా, అక్కడ రాజశ్యామల అష్టకము, అష్టోత్తర శతనామాలు, లేకపోతే రాజశ్యామల దండకము, సరస్వతి అష్టకము ఏదో ఒకటి చదువుకొని అయితే రావచ్చు. అన్నింటికీ మించి ప్రతిరోజు కూడా ఒక సమయం పెట్టుకొని, ఎప్పుడు ఏ పూట కుదిరితే ఆ పూట లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే ఇంకా మంచిది. ఇదండి నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు.
నిత్య పూజలా చేసుకున్న వాళ్ళైతే ప్రత్యేకంగా పీఠం కదపడం లాంటివి అయితే ఏమి ఉండవండి. కుంకుమార్చన చేసుకుని ఉంటే కుంకుమను భద్రపరుచుకొని ప్రతిరోజు పెట్టుకోవడమో ఎవరికైనా పంచడం లాంటివి కూడా చేయొచ్చు. కలశం పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం 8వ తారీఖు ఉదయం శనివారం నాడు కదిపేసి స్వయం పాక దానం ఎవరికైనా ఇచ్చి వ్రతాన్ని ముగించవచ్చు. ఈసారి నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు సహకరిస్తారు అని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజా విధానం కోసం కింద ఫస్ట్ కామెంట్లో పెట్టినటువంటి లింక్ని ప్రెస్ చేస్తే అమ్మకు పూజ ఎలా చేసుకోవచ్చు, పీఠాన్ని ఎలా సర్దుకోవచ్చు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. పీఠం కదిపిన తర్వాత కలశము ఇవన్నీ ఏం చెయ్యాలి అనే వివరాలు కూడా లింక్స్ మీకు కిందనే ఇస్తున్నానండి. తప్పకుండా చూడండి. నమస్తే.